దేవాలయానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దయచేసి పిల్లలందరూ జాగ్రత్తగా పొద్దాక తిరుగుతున్నారు, తిరగకుండా తల్లిదండ్రులు వారిని కంట్రోల్లో ఉంచండి. ఈ రాత్రి మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడు, మన దేవుడు దహించు అగ్ని. చెప్పాలి, దహించు అంటే కాల్చే అగ్ని. దహించడం అంటే కాల్చడం. మన దేవుడు దహించే అగ్ని. ఈ విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయము, భయము, భక్తితో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. మరలా చెప్దాం, ఏలయనగా. చెప్పాలి అందరూ, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? ఇప్పుడు మనందరము తలలు పైకెత్తి వినండి. అగ్ని ఏం చేసింది చెప్పాలి. మా అగ్ని అందరికి తెలుసు కదా, పట్టుకుంటే ఏముంది? గొప్ప మర్మం తెలుసుకుందాం ఈ రాత్రి. మన దేవుడు దహించు అగ్ని అయితే ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే ఆ అగ్ని నిన్ను నిరూపించింది. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచాలి. ఆయన వాక్యానుసారంగా నువ్వు నడుచుకోగలిగితే అగ్ని నిన్ను కాల్చదు. నిన్నేం చేస్తుంది? మెరిసేలా చేస్తుంది. అదే వాక్యానుసారంగా లేకుండా, దేవుడంటే భయము, భక్తి లేకుండా బ్రతికి ఆ అగ్ని నిన్ను ఏమైనా తాకిందంటే నువ్వేమవుతావు? కాలిపోతావు. తేడా తెలుసుకోవాలి. దేవుని బిడ్డలు దేవుని వాక్యానుసారంగా జీవిస్తుంటే, మన దేవుడు దహించు అగ్ని కదా, ఆ అగ్ని నేనేం చేస్తావు తెలుసా? మెరిసేలా, అంటే నీలో ఉన్న మస్టు మట్టి అంతా తీసివేసి మెరిసేలా చేస్తా. వాక్యానుసారంగా కాకుండా లోకానుసారంగా నువ్వు జీవిస్తూ దేవుణ్ణి ముట్టుకున్నా, దేవుడు నిన్ను ముట్టుకున్నా నువ్వేమైతావో తెలుసా? కాలిపోతావు. ఆమేన్. బైబిల్లో 2 ఉదాంతాలు ఉన్నాయి, 2 విషయాలు వ్రాయబడ్డాయి. చూడండి, ఈ అగ్ని చేసే కార్యాలు 7 ఉన్నాయి. వాటిలో ఒకటి చూడండి, మొదటిది పాపమునకు ప్రాయశ్చిత్తం చేస్తాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయము 6, 7 వచనం. అప్పుడు ఆ సరాపులలో ఒకడు తాను బలిపీఠము మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని, దేనిని? నిప్పును. దేనిని? నిప్పును తగిలించి, ఇది నీ పెదవులకు తగిలింది కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తం. ఆమేన్. మనమందరము కూడా పాపమునకు ప్రాయశ్చిత్తం పొందితే మనం ఎంతో ధన్యులము. ఆమేన్. అర్థమైందా? ఇక్కడ యెషయా ప్రవక్తకు సరాపులు అనే దూతలు వచ్చి అగ్నితో, కారుతో ఉన్న ఒక అగ్ని తీసుకొని వచ్చి ఆయన పెదాలకు తగిలించారు. తగిలితే ఏమవ్వాలి? అగ్ని తగిలితే ఏమవ్వాలమ్మా? అందరికీ తెలుసు, కాలిపోవాలి.
ఆయన కాలిపోవాల. ఆయనలో ఉన్నటువంటి మస్తు పాపం ఏమైంది? నువ్వు నేను దేవునిలోనికి రాగానే నీలో మస్తు ఉందనుకో, దానిని దేవుడు ఏం చేస్తాడంటే శుద్ధి. ఎలా ఎలా చేస్తాడో తెలుసా? చూడండి, వాక్యములో చూద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణం అంటే బంగారము అగ్నిలో వేసి పరీక్షించుట వలన అదేమవుతామా చెప్పాలి, శుద్ధి చేయబడ. పండగ వచ్చేసరికి స్త్రీలు ఈ చెవులయి ముక్కులు అన్ని తీసాయో మల్లయ్య దగ్గరికి తీసుకెళ్ళి కాస్త మెరుగు పెట్టించుకరన్నమాట. ఏం చేయమంటారు? ఎట్లా మెరుగు? నోట్ వేసుకొని అట్లా ఇస్తాడా? కాదు. ఆయన దగ్గర ఒక నిప్పుల కుంపటి ఉంటుంది. నిప్పుల కుంపటి, అందులో వీటిని చెప్పాలి. చిన్నప్పుడు అనుకున్నాను, అందులో వేసి మంది ఆడు కాలిపోదు అనుకుంటాం. కాలిపోదు. అందులో వేస్తే దానిలో ఉన్నటువంటి చెప్పాలి అందరూ, దానిలో ఉన్నటువంటి మస్తంతా పోయి సాయంకాలం రమ్మంటాడు మనల్ని. మనం వెళ్ళగానే తెల్లగా చక్కగా మెరిసేలా ఆ వస్తువును మనకు చెప్పండమ్మా ఇస్తాడు. ఉదయం చూస్తే ఎట్లా ఉంది? కాంతి లేదు దానిలో ఏముంది? మస్తు ఉంది. దాన్ని ఎప్పుడైతే అగ్నిలో వేశాడో ఏమైంది? కాంతి వచ్చింది. శుద్ధి కొరకు మనం ప్రభువులోకి వచ్చి క్రమము తప్పామనుకో, జాగ్రత్తగా వినండి, క్రమము తప్పామనుకో అంటే వేకువజామున లేచి ప్రార్థన చేయాల, వాక్యం చదవాల, మందిరానికి క్రమంగా వెళ్ళడంలా, ఇంత పండు వచ్చి పడద్ది మీద. ఆమె పండ పెడితే అప్పుడు మూలకెళ్ళి మళ్ళీ మోకరిల్లి అయ్యా ఈ మధ్య బైబిల్ చదవలేదు, అయ్యా ఈ మధ్య ప్రార్థన చేయలేదు, అయ్యా ఈ మధ్య మందిరానికి, అయ్యా ఇదిగో ఫలాని పాపము. నీకు నీవే శుద్ధి చేసుకుంటావు. ఆమె ఎప్పుడు పండు వచ్చి చెప్పాలా? నేను చిన్నపిల్లలప్పుడు మా ఇంట్లో పళ్ళ దున్నా అని ఉంది. ఏం దున్నా అంటే తెల్లగా ఉంటుంది. అది అన్ని ఇటు పోతుంది, అది ఇటు పోయిద్ది. సాయంకాలానికి వచ్చి నేను దాన్ని కాయలేనయ్యా అది ఒకటి ఉరుకుతుందంటే మా వాళ్ళు ఏం చేశారు తెలుసు? మా నాన్న మా అమ్మ ఇంత కర్ర ఆవుది ఒక తాడు కట్టి చెప్పండి మెడ కడితే ఇంకా నిన్నేం చేయదు, ఇంకేం చేస్తుంది అది లాగేసరికి దాని పని. ఈ గుజబడితే తప్ప మందిరానికి రావట్లే చాలా మంది. ఈ గుజబడితే తప్ప మాట వినడంలా, ఈ గుజ కడితే తప్ప ప్రార్థన చేయడం. ఈ గుదే, ఈ కర్రే, ఈ మొయ్యలేని పండే నీలో ఉన్న మస్తును ఏం చేస్తుంది? శుద్ధి. అది శ్రమ. ఆత్మీయ జీవితంలో అమ్మ అర్థం చేసుకోవాలి. శ్రమ వచ్చిందా భయపడమాక. నువ్వు జాగ్రత్త పడడానికి, నీలో ఉన్న మస్టును తీసివేయడానికి దేవుడు నీ మీద ఏం చేశాడు? ఒక శ్రమనే బండ వేశాడు. భయపడక ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువు నిన్ను శుద్ధి చేస్తాడు. ఆమె కాబట్టి మన దేవుడు చెప్పాలి, ఏమై ఉన్నాడు? దహించు. సాంబార్ వేసినదే పలుకు అమ్మా, నేను కత్తి ఫ్రై చేసిన ఇదే పలుకు. ధైర్యంగా బలంగా జవాబు చెప్తారా? అట్లా లేదు. చూడండి, ఆత్మీయ జీవితంలో శోధన వచ్చిందంటే భయపడమాక. నిన్ను నీవు పరీక్షించుకో. ఏమని తెలుసా? నాలో ఏమొస్తుందో నాకు తెలియచేయి. దాన్ని సరి చేసుకోవాలి. దహించే అగ్ని. లోకస్తులైతే
అగ్ని పట్టుకుంటే కాలిపోతారు. యేసయ్య బిడ్డలం అగ్ని పట్టుకుంటే శుద్ధి చేయబడతాం. చప్పట్లు కొట్టి ప్రభువు మహిమ. నువ్వు అక్కడున్నావా? కాలిపోయే లిస్టులో ఉన్నావా? లేక శుద్ధి చేయబడే లిస్టులో ఉన్నావా? ఆలోచించండి. శుద్ధి చేయబడే లిస్టులో మనమందరము ఉందుముగాక. చూడండి ఎంత ధన్యులు, ఎంత ధన్యులు. ఒక ఆయన జకరియా గ్రంథం తీయండి. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. మరియు దేవుని దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబడుటయు సాతాను అతని మీద ఫిర్యాదు అయి అతని కుడి పార్శ్వమున నిలువబడుటయు అతడు నాకు కనపరిచెను. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొను, యెహోవా నిన్ను గద్దించును. ఇతడు ఎక్కడి నుంచి తీశాడంట? అందరు చెప్పండి. అగ్నిలో నుండి తీసిన కొరివిలాగున్నాడంట. ఆమె నిన్ను అగ్నిలో వేసి బయటికి తెస్తే ఎక్కడ కొరివాలు ఉంటావా? చెప్పండి పాస్టర్ గారు. పొట్టి పాస్టర్ వచ్చిండమ్మ మనకు. అంటే నేను కూడా పొచ్చే, కానీ నాకంటే మరీ పొచ్చా. ఎనకొండ నుండి వచ్చా. అగ్నిలో వేస్తే నువ్వు ఎక్కడ ఉంటావు? కొరివిలాగా బాగా నిగనిగలాడతావా? కానీ దేవునిలో ఉన్నోడు నిగనిగలాడతాడు. ఆమె లోకస్తుడైతే ఏం చేస్తాడు? కాలిపోతాడు. చెప్పాలి, ఏమవుతాడు? ఇప్పుడు నువ్వు కూడా శ్రమ వస్తే కాలిపోయేలా తట్టుకోలేకపోతున్నావు అంటే నీవు కూడా లోకస్తుని వంటి వాడు. శ్రమ వస్తే నీలో ఉన్న మస్టు పోయి ప్రకాశించాలి. ఆమె ఆమె ప్రకాశించాలి. ఆత్మీయ జీవితం. యెహోషువ అంట బయటికి తీసి బయటికి వచ్చిన కొరివిలాగున్నాడంట. కొరివిని పట్టుకుంటే ఏమవుతుంది? కొంతమంది అంటారు అది ఆమె నిప్పు లాంటిదయ్యా. నిప్పు కాదు కానీ చెప్పాలి, నిప్పు పలానోడు నిప్పు లాంటి చూడయ్యా అంటే వాడి దగ్గర దోషము చెప్పాలమ్మా. ఆత్మీయ జీవితంలో కొరివిలాగా బ్రతుకుదుముగాక. ఆమె అగ్ని మనలను ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. అగ్ని మనలని మా పాపం నుండి శుద్ధి చేస్తుంది. దేని నుండి? పాపము. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో యెషయా ప్రవక్తకు అగ్ని తగలగానే అయ్యో నేను కాలిపోతున్నాను అనుకుంటున్నాడు ఆయన. దేవుని దూత ఏమంటుందో తెలుసా? ఈ అగ్ని నిన్ను తగిలింది కాబట్టి నువ్వు శుద్ధుడవైతివి. ఆమె ఆమె. పూర్వకాలము జ్వరం వస్తే చెప్పండి, ఏమొస్తే? జ్వరం వస్తే ఒక వారం రోజులు ఇప్పుటాలు అట్లా వెళ్ళామంటే ట్యాబ్లెట్లు అవన్నీ ఉండవు. ఇంకా పోతే కంచెలకు పోవడమా లేకపోతే తిరిగి లేవడం అట్లుండే ఆ రోజుల్లో. జ్వరం వచ్చి వారం పోయిన తర్వాత పాడి అంత బాగా ఆకలేసిద్ది. ఆమె ఏమవుద్ది అంటే నీలో ఉన్నదంతా పనికి మారినంత ఏమైంది? జాగ్రత్త. శ్రమ వస్తే దేవుని బిడ్డలు ప్రకాశించుదురుగాక. శ్రమ వస్తే లోకస్తులు కాలిపోతారు. ఆమె. అందుకనే యెషయా ప్రవక్తకు తోతొచ్చి అగ్నిని తన పెదాలకు అంటించి పాపము నుండి శుద్ధి. రెండవది చూడండి, అగ్ని చేసే రెండవ కార్యము యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 19-20 వచ్చిన. కనుక కావున దేవుడు సెలవిచ్చున్నది ఏమనగా మీరందరూ ఎక్కడున్నాము? రాను 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 రానమ్మా ప్రార్థన చేసే తగ్గిపోయింది అనుకో, నీకు మస్తు పట్టినట్టే. పూర్వం దీపాలు ఉండేవి, లాంతర్లు ఉండేవి. రోజు ఎలిగి 2-3 రోజుల పాటు ఏం చేయాలి అమ్మా? ఇవన్నీ మేము పడ్డాం. ఇప్పుడు నీకు అవన్నీ లేవు. ఇప్పుడు స్విచ్ ఎత్తే లైట్, స్విచ్ ఎత్తే నీళ్ళు. మేము కడవలు బిందెలు అన్నీ మోసాం.
అందుకే బలంగా ఉన్నాము. ఆమె ఇప్పుడు మోసోళ్ళు లేడు, తీసోళ్ళు లేడు కదా. ఆ లాంతరుకు ఆ లైట్కు మట్టి పడితే, మసి పడితే 3-4 రోజులకి దాన్ని ఏం చేయాలి? శుద్ధి చేయాలి. మనలో ఉన్న వారందరూ క్రమము తగ్గారా? ప్రార్థన తగ్గిందా? పాట తగ్గిందా? వాక్యం తగ్గిందా? నీకు మస్తు పట్టినట్టే. ఆమె దేవుడు అంటున్నాడు, మీ అందరూ మస్తు వంటి వారై ఉన్నారు. నేను మిమ్మును యెరూషలేము మధ్యను పోగు చేసేదను. చూసారా, ఎక్కడ పోగు కావాలి? మనం శుద్ధి కావాలంటే యెరూషలేముకు రా. యెరూషలేముకు అంటే దేవుని మందిరానికి రాకుండా గుడికి వచ్చానన్న దేవుడు అడ్డదొడ్డాల ప్రశ్న, అడ్డగాడిదలాగా ప్రశ్న. గుడికి వచ్చేనేన దేవుడు, మా ఇంట్లో చేసుకుంటే లేడు దేవుడు. అలా ఎప్పుడు అనమాక. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని అందరినీ నేను యెరూషలేము అంటే మందిరములో ప్రోగు చేసి ఒకడు వెండియు ఇత్తడియు ఇనుమును సీసమును తగరమును ప్రోగు చేసి ఎక్కడేస్తాడు? కొలిమిలో వేసి దాని మీద అగ్ని ఊది కరిగించినట్లు. ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని కరిగిస్తాడు. ఆమె ఏం చేస్తాడు? కరిగిస్తాడు. ఇంకెంత ఉంటుంది? ఏంటిది చెప్పండి? పువ్వు, తెలుగులో చెప్పండి. పువ్వు ఎంత? ఒకడు మనిషి అంటే పొట్ట ఆడుంటుంది. అదంతా బలం కాదండి, వేస్టేజ్ అంటే పనికిరానిది. అర్థమైనా? ఇది కరగాల. ఆమె ఏమవ్వాలి? కరగాలి. ఏడగలుగుతాయి. వాడేం చేస్తాడు, ఈడేం చేస్తాడు, దేవుడు ఏం చేస్తాడు అంటే వాడికి నోరుందని దేవుడు కూడా అంటూ అన్నీ ఇంకా చేస్తే ఏదన్నా అప్పుడు ఇదంతా ఏముంది? కరిగిద్ది. ఆమె కరిగేదాకా తెచ్చుకోమాక మందిరానికి వచ్చి మోకరిలో ఇక్కడ రోజు కొంచెం దేవుడు తగ్గించి నిన్ను శుద్ధి చేయునుగాక. వచ్చే వాళ్ళు తపాన ఆగిపోతారు. చేసే ప్రార్థన తపాన ఆపుతారు. పాడే పాట తపాన ఆపుతారు. ఇవన్నీ మస్తుతో నిన్ను నింపుతుంది సైతానుని, గుర్తుపెట్టుకో. ఆమె నీ మస్తు పోవాలంటే అగ్నిలో వేసి ఆయన ఏం చేస్తాడు? ఊదుతాడంట. ఏం చేస్తాడు? ఇంకా చదువు 20వ వచనం. నా కోపము చేతను రౌద్రము చేతను మిమ్మును పోగు చేసి అక్కడ మిమ్మును కరిగింతును. మిమ్మును పోగు చేసి నా కోపాగ్ని నీ మీద ఊదగా నిశ్చయముగా మీరు కరిగిపోతారు, శుద్ధి చేయబడతారు. ఆమె శుద్ధి చేయబడిన వాళ్ళం మనం అందరము. ఆమె ఎలాంటి వాళ్ళము అంటే శుద్ధి అంటే ఇప్పుడు మైసూరు శాండ్లే స్నానం చేసి వచ్చినా ఇది శుద్ధి అనుకుంటారు. ఈ శుద్ధి కాదండి, ఈ శుద్ధి కాదు. మాకు ఒక ఆయన ఇన్ని సోపులు పంపాడు ప్రేమతో. ఇన్ని సోపులు పంపితే చూడండి, అవి వాసన రావట్లేదని, ఈ పనికి రావు అని మళ్ళీ ఏదో మంచి వాసన చేయి పోసుకుంటాడు. నేనన్నా ఏమి వాసన రాలేదా ఈ నాకి, నేను పోసుకున్నా. వాళ్ళకంటే బాగున్నా. ఆమె మనల్ని శుద్ధి చేసేది ఈ పనికి వాళ్ళ సోపులు. లేదా ఒక ఆమె అంటుంది, అయ్యా నరకంలో పోతే కాలిపోతానని పెయిన్ అవి రాసుకుంటారు. ఏం రాసుకుంటుందంట? ఆడ కూడా పెయిన్ అవి రాద్దామనుకుంటుంది. అక్కడ ఉండదు. నీ నలుపు బాగొట్టేది పెయిన్ లెవెల్ ఇక్కడే ఉండేది కదా. అక్కడ ఆమె అంత తిక్కలామనుకోవాలి. పెయిన్ లెవెల్ కొనుక్కుంటే ఇంత ట్యూబ్ కొనుక్కుంటాయా? నేను రాసుకుంటా, నేను బాగుంటే ఎక్కడ నరకం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు. నీ పెయిన్ లెవెలే తీరన్ లెవెల్. జాగ్రత్త. ప్రభు బిడ్డలో ఇక్కడే కాలాలి, ఇక్కడే కరగాలి. చెప్పాలి, ఇక్కడే నలగాలి. ఇక్కడే మనము నలిగి విరిగిన హృదయముతో ప్రాదాల చెంత
ప్రభు పాదాల చెంత సాగిలపడాలి. నేను శుద్ధుడవైపోతావు. ఆమేన్. అప్పుడు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు నీవు ఎత్తబడతావు. ఆమేన్. ఎత్తబడి ప్రభుతో పాటు 7 సంవత్సరాలు 7 ఏళ్ళు ప్రభుతో విందులో పాలు పొందుతా. విందులో. కాబట్టి అగ్ని నీకు అగ్ని కాదు, లోకస్తునికే అగ్ని. నీకేంటో తెలుసా? నువ్వు సరి అయిన క్రమములో ఉంటే నువ్వు మెరిసేలా చేసే ఒక గొప్ప దివ్యమైన అంశం. బైబిల్లో మనం చూస్తాం, అహరోను కుమారుడు అభినాద్ అనేటువంటి ఆయన వాళ్ళ సహోదరుడు ఇద్దరు దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుడు చెప్పిన అగ్ని కాకుండా వేరొక అగ్నిని తెస్తే ఏమయ్యారు? ఒకటి పాస్టర్ చెప్పు, ఏమయ్యారు? కాలిపోయారండి. ఏం చేస్తే? అగ్నిని తెస్తే. ఆ అగ్ని ఏ అగ్ని? దేవుడు చెప్పనటువంటి ఏంటి? ఆ గ్రంథం సంఖ్యాకాండంలో ఉంటుంది చూడమ్మా. లేవియాకాండం 10వ అధ్యాయం. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వచ్చి వారిని, నేనైనా సరే, అమ్మ వినాలి, నేనైనా సరే మీరైనా సరే, వాక్యం చెప్పే నేనైనా వినే మీరైనా దేవుని ఆజ్ఞను పాటించకపోతే అగ్ని అయి ఉన్న దేవుడు నిన్నేం చేస్తాడు? చెప్పరు, నోరు తెలుసు. పాటిస్తే కాంతివంతంగా మెరుస్తావు. ఎంత మర్మం తెలుసుకోలేకపోతున్నారు. దేవుని యొక్క వాక్యానుసారంగా నీవు జీవిస్తే దేవుని యొక్క అగ్ని నిన్ను ప్రకాశింపజేస్తుంది. ఆ వాక్యానుసారంగా కాకుండా దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే ఆ అగ్ని నేనేం చేస్తుంది? జాగ్రత్తగా మనం ప్రభువును వెంబడిద్దాం. ప్రభువే మనలను ప్రకాశింపచేయునుగాక. చూడండి, అగ్ని చేసే మూడవ కార్యం యోహాను సువార్త 15వ అధ్యాయము 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ ఇంకా బాగా ఫలించాలని దానిలోని పనికిరాని తీగలను మనము విత్తనాలు విత్తి పైరు వచ్చినాక ఏం చేస్తాం? మనము కలుపు, చెప్పండి, కలుపు తీస్తాం. ఎందుకు? పనికిరాని తీగలను తీసేస్తే మిగిలిన పైరు బాగా ఫలించాలని. బాగా నీవు నేను ప్రభు బిడ్డలంగా బ్రతుకుతుంటే మనలో పనికిరాని తీగలు ఉంటాయి. పనికిరాని తీగలు ఉంటాయి, పనికిరాని ఆలోచనలు ఉంటాయి, పనికిరాని తలంపులు ఉంటాయి. వీటన్నిటిని ఆయన ఏం చేస్తాడో తీసి బయట పారవేయడానికి అగ్ని వంటి శ్రమలను నీలోనికి అనుమతిస్తాడు. ఆమేన్. అగ్ని వంటి శ్రమ అప్పుడు వచ్చి నీలో ఉన్న పనికిరాని వాటన్నిటిని తీసివేస్తే ఉన్న పైరు ఏమవుతుంది? చక్కగా 8వ వచనం 15వ అధ్యాయం యోహాను సువార్త 8వ వచనం. అప్పుడు మనము బహుగా ఫలించుట వలన దేవుడు ఏం చేయబడతాడు? మహిమపరచబడతాడు. బాగా ఫలిస్తాడు. కలుపు తీసిన దాని పైరుకు కలుపు తీయని పైరుకు చాలా వ్యత్యాసం ఉంటుంది. కావాలంటే చూడండి, కలుపు తీసిన పైరు చక్కగా ఫలిస్తుంది. అర్థమైందా? కలుపు తీయకపోతే పైరు ఏం చేస్తుంది? పైరు పీకైపోద్ది, బలహీనపడుద్ది, బహుగా ఫలించదు. ఆమేన్. కాబట్టి అగ్ని మనల్ని ఏం చేస్తుంది? బహుగా ఫలించుటకు సిద్ధపరిచింది. మనలోని పనికి రాని తీగలను ఏం చేస్తుంది? తీసి బయట
చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10-11 వచ్చిన, నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదయ్యా. ఏ కొలిమి మా ఇబ్బంది అనే కొలిమిలో నిన్ను పరీక్షించేది. ఏ కొలిమయ్యా? ఇబ్బంది అనే కొలిమి. అందులో నువ్వు వేయబడ్డావంటే ఒక మంచి కాంతివంతమైన ఆవరణగా బయటకు వస్తావు. ఆవరణముగా బయటకు వస్తావు. చూసారా? యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం, నేను నడుచు మార్గం ఆయనకే తెలియను, ఆయన నన్ను శోధించిన ఎడల నేను సువర్ణములాగా మారిపోతా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా, అప్పట్లో కూడా ఘనంగా కొట్టట్లే, సాంబ్రాణి ఇట్లా బాగా దివ్యంగా ప్రభు సన్నిధిలో ఉండాలి. ప్రభు సన్నిధిలో దివ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి. సాతాను కూడా అక్కడి నుంచి అటే వెళ్ళిపోవాలి. కాబట్టి ప్రభు బిడ్డలకు మాత్రమే ఈ మర్మాలు అర్థమవుతాయి. అర్థమైందా? చూడండి, కరెంటు కూడా అంతే. ఆ కనెక్షన్ సరిగా ఉంటే ప్లగ్ పెట్టగానే చెప్పాలి బల్బు వెలుగుతుంది. మనకు కూడా ఎలాగట్లా బల్బు ఏం చేస్తే కరెక్ట్గా లైన్ ఉంటే ప్లగ్ పెట్టగానే బల్బు, లైన్ రాంగ్ ఉందనుకో ప్లగ్ పెట్టగానే బల్బు తప్పున కాలిపోద్ది. ఆమె నీకు దేవునికి, నాకు దేవునికి, లేక మనకు దేవునికి కనెక్షన్ సరిగా ఉంటే వెలుగుతూ ఉంటావు. చప్పట్లు కొట్టి ప్రభువు మహిమపరచ. కనెక్షన్లో రాంగ్ ఉందనుకో బల్బు ఏమైంది? కాలిపోతే మాడిపో. చూసారా? ఇప్పుడు నువ్వు మాడిపోయేలాగా ఉన్నవా, కరెక్ట్గా వెలిగేలాగా ఉన్నవా? నిన్ను నీవు
పరీక్షించుకో. ఆమేన్. దీంట్లో ఎవరు కోడికలు తీసివేతలు చేసే వాళ్ళు ఎవరు? అందుకని యోబు గారు అంటున్నాడు, నీ నడిచే మార్గము నా యేసుకే. ఎవరికి అర్థము? వారికి అర్థం కాదు. సగభాగం అంటది కదా ఈయన, ఆమెకు అర్థం కాదు యోబు గారి ఆ పరిశోధన పరీక్ష. కానీ యోబు గారు అంటున్నాడు, నేను నడిచే మార్గం నా యేసుకే. శోధించబడిన ఎడల నేను సువర్ణములాగా. ఈ అగ్నిలో మనం కాల్చబడితే ఎంతో ధన్యులం. ఆమేన్, ఆమేన్. చూడండి, అగ్ని చేసే మరో కార్యం చూద్దాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము చివరి వచనం. దానికంటే ముందు 20వ వచనం. నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి తిరిగి దిగంబరినై అక్కడికే తిరిగి. అమ్మా, ఈ భూమి మీద ఉన్న సమస్తం అనగా నువ్వు నేను మనందరము కూడా ఒక దినాన ఇదంతా విడిచిపెట్టి లయమైపోయినా ప్రభు దగ్గరికి వెళ్తామనే సత్యం సరిగా నీవు గుర్తిస్తే పాపపు జోలికి వెళ్ళవు. యోబు గారు అంటున్నాడు, నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినిగానే వచ్చాను, మళ్ళా తిరిగి దిగంబరిగానే. ఏమి తీసుకొని పోయేది కుదరనే. వీలవుద్దమ్మా? వీలు. అగ్ని నిన్ను కాల్చినప్పుడు ఈ సత్యము నీకు గుర్తుకొస్తుంది. ఆమేన్. నీలో మస్తున్నప్పుడు అంత వాటేసుకుంటా, అంత కావాలంట. నీలో మస్తు పోయినా అప్పుడు నీకు తేటగా కనపడుతుంది. యోబు గారికి తేటగా కనపడుతుంది. ఏమని తెలుసా? నేను దిగంబరినై వచ్చాను, దిగంబరిగానే మరలా తిరిగి. నీలో ఉన్న మస్తు పోతే నీకు ఆత్మ మర్మాలు తేటగా కనపడతాయి. సౌలు గారు అంటే పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆ బండి మీద నుండి, రథం మీద నుండి కింద పడగానే పొరల వంటి ఆయనను కమ్మేశాడు. కనపడలా. లేచి అయ్యా ఎటెళ్ళాలో దారి చూపించమంటుండంటే కళ్ళు కనపడ. ప్రభు దగ్గరికి వచ్చి సంపూర్ణంగా ప్రవక్త వచ్చి ప్రార్థన చేయగానే కళ్ళ వంటి పొరల్లో ఉన్న ఎన్ని రాలిపోయి ఇప్పుడు తేటగా చూస్తాం. నువ్వు నేను తేటగా చూసేవారముగా ఉండాలి. ఆమేన్. నీలో ఒకవేళ మస్ట్ ఉంటే నీ కళ్ళు మోసుకుపోతాయి. అప్పుడప్పుడు కొంతమంది అంట కళ్ళు ఎప్పటి కనబడడంలే, తగులుతున్నవేంది కళ్ళు కనబడకపోవడం. అర్థమైందా? అంటే నీ కళ్ళు నిన్ను మస్తుతో నింపాయి కనుక సరిగా చూడలేక అవి పోవాలంటే ఈ ఉపవాస ప్రార్థనే నీలో నాలో ఉన్న మస్తును తొలగించునుగాక. చూడండి, అగ్ని చేసే మరొక కార్యం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఈ శోధనలు వస్తే వాటిని సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందుకుంటాడు. ఆమేన్. శ్రమలు చేయించినోడికి దేవుడిచ్చే ఆధిక్యత ఏంటయ్యా? జీవ. అది నువ్వు పొందుకోవాలంటే అగ్ని వంటి శోధనల గుండా నువ్వు రావాలి. అగ్ని వంటి శ్రమల గుండా నీవు రావాలి. అగ్ని వంటి శోధనలు నిన్ను జీవ కిరీటం వైపుకు నడిపిస్తాయి. ఆమేన్. జీవ కిరీటం మోయువేళ
ఎంత సంతోషము శివ కిరీటం మోయువేళ ఎంత సంతోషము వచ్చినాయని సోలిపోమాక, శోధనలు వచ్చాయని సోలిపోమాక, అగ్ని వంటి బాధలు వచ్చాయని సోలిపోమాక. దేవుడు నీకు జీవ కిరీటమును సిద్ధపరుస్తున్నాడు. జీవ కిరీటమును సిద్ధపరుస్తున్నాడు. అంతేకాదు, ఈ అగ్ని చేసే మరొక అద్భుతమైన కార్యం ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14, 15, 16 వచనాలు. పరిశుద్ధపరుస్తుంది. అగ్ని చేసే మరో అద్భుత కార్యం ఏంటి? పరిశుద్ధపరుస్తుంది. చదువుమా. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరు కూడా ఎలా ఉండాలి? అమ్మా జాగ్రత్తగా వినండి. మన దేవుడు చెప్పాలి, నోటి నిండి అయ్యన్న చెప్పండి, పరిశుద్ధుడు. దేవుని వాక్యము, దేవుడి ఆలయము. మరి నువ్వు నేను అసలుంటే అది కాదు అక్కడ. ఆయన పరిశుద్ధుడు కనుక చెప్పాలి మనం కూడా పరిశుద్ధులము కావాలి. పరిశుద్ధులు సరి చేసుకునేదిగా. ఈ మధ్య ఒక పెళ్ళికి పోతే పెళ్లి కూతురు ఏమైనా ఏడుస్తుంది. ఏందమ్మా అని వాళ్ళు వీళ్ళు అడుగుతారు. అడిగితే పెళ్లి కొడుకు నల్లగు, నువ్వు చూసుకున్నావు, రెడీ చేసుకున్నావు, స్టేజ్ మీదకి వచ్చి నాకు ఏడుస్తుందయ్యా. చిన్న నేను తీసుకుపోయాను నా పెళ్లికి. ఏడుస్తా ఉంటే ఏందమ్మంటే అందరు ఏందేందో అనుకున్నారు. ఆనందంగా ఆ పెళ్లి కొడుకు నల్లగుండున్నాను. ఆ పక్కన పెద్ద ఆయన ఒక ఆయన ఏమన్నా అడిగారు, సరి చేసుకోమ్మా. ఏం చేయాలంట అంటే నువ్వు ఎరగొన్నావమ్మా, వాడు నలుగురు సరి చేసుకో. ఇద్దరు నలుపు అయితే కూడా ఏం చేయాలి చెప్పండమ్మా. ఏం ఏడే ఉండవు, ఎక్కడే 400 ఏళ్ళు ఉంటావా? గ్యారంటీ. సరి చేసుకోమన్నాక పాప మామ ఏడుపు. యేసయ్య దగ్గర సరి చేసుకోవటాలు ఉండవు. ఆయన పరిశుద్ధుడు చెప్పాలి మనం కూడా. అప్పుడు లైట్ వెలుగుద్ది. ఆమె అప్పుడు కరెక్ట్గా లైట్ వెలుగుతుంది. ఆయన పరిశుద్ధుడు. ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరు కూడా. ఈ నల్లటి తెల్లటి రంగు మీద పెట్టుకోమాక, బుద్ధి మీద పెట్టుకో, హృదయం మీద పెట్టుకో. పరిశుద్ధత అంటే ఏదో పై పరిశుద్ధత కాదు, హృదయం అంతా శుద్ధిగా. యేసయ్య కొండ మీది ప్రసంగంలో చెప్పిన మాట ఏంటో తెలుసా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దేవుణ్ణి. అంటే దేవుణ్ణి చూడాలంటే ఏం కావాలమ్మా? పరిశుద్ధి. ఇంకా రెండోది ఆయనకు అక్కరా పరిశుద్ధులుగా. చదివారు, ఇంకా చదవాలి. 15, 16 కూడా ఉంది. కాగా మీరు విధేయులకు పిల్లల వలె పిల్లలై నీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును ఎక్కడెక్కడ చెప్పాలి అందరు, ఎక్కడెక్కడ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఆమేన్. సమస్త ప్రవర్తన, ఇంట్లో పరిశుద్ధతే, ఒంట్లో పరిశుద్ధతే, బయట. ఆమేన్. నేను ఒక ఆయన ప్రార్థనకి వెళ్ళిన కాడ ఒక ఆయన సాయంకాలం అట్లా బయటికి తీసుకెళ్ళాను. భోజనానికి బయటికి తీసుకెళ్ళి, పాస్టర్ గారు ఏమనుకోబాకండి అంటున్నాను. బయలుదేరిన దగ్గర నుండి
ఏంటో చెప్పట్లా. ఏమనుకో మాకయ్యా, ఏమనుకో. ఏందయ్యా అంటే ఏమనుకో. అక్కడికి నాకు సిగరెట్ తీసి కాల్చయ్యా, ఇది దాక్కపోతే నిద్ర రాదయ్యా. ఏం రాదంట? ఇది ఒక్కటేనయ్యా నాలో. ఇది కూడా ఎవరికి తెలియదయ్యా. ఎవరికి తెలియదంట? ఎవరికి తెలియదయ్యా. ఎవరికి తెలియకుండా నేను దూరంగా వచ్చి, ఇవాళ నువ్వు ఉన్నావు కాబట్టి నేను పట్టుకొచ్చి, లేకపోతే ఎవరిని. ఇప్పుడు చెప్పండి, వీళ్ళందరికీ తెలియదు. మంచిది. ఆమె యేసయ్యకు తెలుసా లేదా? మళ్ళా ప్రార్థన పెట్టించిండు, నాటుకోడి కోసిండు, అమ్మా భోజనాలు చేపించిండు, దూరంగా పోయి అపరిశుద్ధతలోనికి చెప్తున్నాను. సమస్త ప్రవర్తన యందు ఏమై ఉండాలి? ఎంత చెప్పాలి? బయట కూడా. నువ్వు బయట ఎవరు చూడలేదు అనుకోమాక, ప్రభు చూస్తున్నాడు. ఆమేన్. ప్రభువు చూస్తున్నాడు. ఒక తండ్రి తన ఇద్దరి కొడుకులకు చనిపోయే ముందు చెప్పాడంటయ్యా, నీకు భాగం పంచా, నీకు భాగం పంచా. నా భాగం ఉంది కదా, నేను త్వరలో చనిపోబోతున్నాను. నా భాగం మీ ఇద్దరిలో ఎవరికి ఇవ్వమంటే ఎవరు ఇవ్వమంటారు చెప్పాలి. నాకు ఇవ్వమని వీడు అంటాడు, నాకు ఇవ్వమని ఎవడు వదులుతాడు? తండ్రిది కదా, ఇద్దరికి ఇవ్వమంటాడు. ఏమన్నాడు తెలుసా తండ్రి? నానా, మీ ఇద్దరిలో ఒక పరీక్ష పెడతా, ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే ఇస్తా. ఏం పరీక్ష? పెన్ను పేపర్ ఇచ్చి ప్రశ్నలు అడుగుతా అని కాదు అని వినండి. ఒక అమ్మా యాపిల్ కాయ ఇచ్చి, చెరొక యాపిల్ కాయ ఇచ్చి, చెరొక కత్తి ఇచ్చి చెప్పాడంటారే, ఎవరు చూడకుండా వెళ్ళి దాన్ని కట్ చేసుకొని చెప్పాలి. ఎవరు చూడదు. పెద్దోడు పరిగెత్తుకుంటూ మిద్దెలోకి వెళ్ళిపోయాడు. అన్ని తలుపులు వేసా, కిటికీలు వేసా, కథలు వేసా, ఇంకెప్పుడు చూడలేదని కట్ చేసుకున్నాడు. హ్యాపీగా దిగి వచ్చాడు. రెండో వాడు ఇంట్లోకి పోయాడు, కట్ చేయాల. బయటికి వెళ్ళి ఇంకో చోటుకి వెళ్ళాడు, కట్ చేయాల. ఇంకో చోటుకి వెళ్ళాడు, కట్ చేయాల. కాయ తీసుకొని అలాగే వచ్చి తండ్రి అడుగుతున్నాయా, ఏంది నాన్న నువ్వు కట్ చేయలేదు? చేత కాలేదా? నీ కత్తి తెగలేదా? కాదు నాన్న, నువ్వు ఎవరిని చూడకుండా కట్ చేయమన్నావే, నా యేసయ్య చూస్తున్నాడుగా. కొట్టు చప్పట్లు. ప్రభు బిడ్డ, ప్రభుని ఎదిగిన వాడు, ప్రభువును కలిగిన వాడు అంటున్నాడయ్యా, నా యేసయ్య చూస్తున్నాడు కదా. నువ్వు ఎవరు చూడకుండా కట్ చేయమన్నావు కదా, మరి యేసయ్య చూస్తున్నాడు. ఆ సంగతి నిన్ను అడుగుదామని వచ్చా. శబాస్. నా భాగము చెప్పండి కదా. మనకు కూడా ఇట్లా పరీక్ష పెడితే కట్ చేసుకొని కూడా తినొస్తాం, మళ్ళీ ఆయన దగ్గరకు కూడా దేవం, మళ్ళీ ఇస్తాడు ఇయ్యడు. ఆ చిన్నవాడు అలా చేయలేదండి. అద్భుతం ఏంటో తెలుసా? దేవుడు చూస్తున్నాడనే సంగతి. ఎక్కడ నేర్చుకున్నావు ఈ వాక్యం అంటే, అబ్బాయి చెప్పాడంట, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు సండే స్కూల్ టీచర్ చెప్పింది నాడు. ఏమని? సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనంలో ఉంది, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండెను, చెడ్డవారిని మంచివారినవి. చదవమ్మా, తీసినవా? దేవుని కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నవి, చెడ్డవారిని. ఇప్పుడు మన భాషలో చదువుతాం, కోసినోన్ని ఇటు చేతి కానీ అర్థం కాదు, కొయ్యనోన్ని, తిన్నోన్ని, లావుటోన్ని, మంచోన్ని, నిద్రపోయేవాళ్ళను నిద్రపోవాలి కదా. ఎవరు బాగాలేదండి నాకు తెలిసి ఏడుంటే తెలుస్తుంది. ఎవరు నిద్రపోయేది, ఎవరు ఇట్లా కొట్టేది, ఎవరు ఇట్లా చేసేది అన్నీ తెలుస్తుంది. అందరినీ చూస్తున్నాడు. ఇది గుర్తు పెట్టుకుంటే మనం ఒక్క అడుగు కూడా దేవునికి వ్యతిరేకంగా వెయ్యకుందుముగాక. ఆమేన్. మనమందరము అగ్ని వంటి శ్రమల్లో శుద్ధి చేయబడి ప్రకాశించుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించాలి ప్రభు సన్నిధిలో.
ఎంతవరకు దేవుని